హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ మంచి క్రోషాకొచ్చిన మోడల్ చూపిస్తానండి. సింపుల్ డిజైన్ అనమాట, కానీ గ్రాండ్గా కనబడుద్ది. దీనికి వచ్చేసి బీడ్స్, ఈ డిజైనర్ బీడ్స్ అండ్ ఈ స్మాల్ గోల్డ్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. థ్రెడ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లాక్ చేసుకోవాలి. ఫస్ట్ లాక్, సెకండ్ లాక్, తర్వాత వచ్చేసి 2 చైన్స్, తర్వాత ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టుకుని ఇలా వీ షేప్లో తీసుకుని కరెక్ట్గా 2 చైన్స్కి సరిపడా ఇట్లా తీసుకోవాలి. మళ్ళీ సేమ్ అక్కడే డబుల్ క్రోషా అనమాట, 2 డబుల్ క్రోషాలు వేయాలి. తర్వాత వచ్చేసి 2 చైన్స్, మళ్ళీ ఓవర్లాప్ చేసుకుని సేమ్ ఇక్కడే మళ్ళీ ఇంకొకసారి చూసారా, ఇట్లా అనమాట, ఇట్లా వస్తాయి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఓవర్లాప్ చేసుకుని ఇలాగ వీ షేప్లో క్రాస్గా పెట్టుకుని సేమ్ అదే లెంత్ వరకు తీసుకుని డబుల్ క్రోషా వేయాలి. మళ్ళీ ఇంకొకసారి దాని పక్కనే మళ్ళీ ఇంకో సేమ్ లెంత్ వరకు తీసుకోవాలన్నమాట. మళ్ళీ డబుల్ క్రోషా. ఇప్పుడు వచ్చేసి ఈ పెద్ద బీడ్ అని చెప్పాను కదా, అది తీసుకోవాలి. తీసుకుని బీడ్ లాక్ అండ్ సేమ్ ఇక్కడ మళ్ళీ పక్కన సైడ్కి సేమ్ లెంత్ వరకు తీసుకుని డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 2 3 4 చైన్స్ వేసుకుని దీన్ని వచ్చేసి రివర్స్ చేసుకోవాలన్నమాట. రివర్స్ చేసుకుని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 4 చైన్స్కి లాక్ వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ లాక్ చేయాలి, సింగిల్ క్రోషా అన్నట్టు బీడ్తో. మళ్ళీ ఇంకొక బీడ్, కరెక్ట్గా వేసుకోవాలి, బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇంకొక బీడ్ తీసుకుని సింగిల్ క్రోషా వేయాలి. ఇట్లా 3 వేసిన తర్వాత మళ్ళీ ప్లెయిన్గా ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఫస్ట్ ఈ 3 బీడ్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా 5 సింగిల్ క్రోషాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇట్లా వస్తుంది. వచ్చేసి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్కి డబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట, కరెక్ట్గా లెంత్ చూసుకుని. చూసారా, ఇట్లా వస్తుంది చక్కగా. ఇక్కడ ప్లెయిన్, ఇక్కడ బీడ్తో అనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ క్రాస్గా తీసుకుని మళ్ళీ పెద్ద బీడ్ తీసుకోవాలి, బిగ్ బీడ్. మళ్ళీ సైడ్కి పక్కన బీడ్లో వేసిన తర్వాత మళ్ళీ మనం 4 చైన్స్ 2 3 4 చైన్స్ వేసి ఇక్కడ మళ్ళీ లాక్ వేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లాక్ వేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషా ఇందులో వేసాం కదా, సేమ్ అలాగే. తర్వాత ఈ 3 బీడ్స్ ఇలాగ వేయాలి, చూపిస్తాను ఓవరాల్గా. ఇదిగోండి, ఇట్లా మనం బీడ్ లేకుండా బీడ్తో బీడ్స్ వేసాం కదా, 4 డబుల్ క్రోషాలు, అలాగే ఇలా బీడ్తో 3 టైమ్స్ వేయాలి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఓవర్లాప్ చేసుకుని ఫస్ట్ డబుల్ క్రోషా వేసుకుని మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషా వేసుకుని ఇప్పుడు వచ్చేసి బీడ్ తీసుకోకుండా 2 చైన్స్ వేసుకుని మళ్ళీ డబుల్ క్రోషా ఈ సైడ్ని వేసుకోవాలి.
ఇంకొక 4 డబుల్ క్రోషాలు వేయాలి గ్యాప్తో, 2 చైన్స్ గ్యాప్తో. మళ్ళీ ఇట్లాగే బీడ్స్తో మళ్ళీ 3 టైమ్స్. ఇక్కడ ట్యాజులు వస్తాయి అన్నమాట. ఇలాగా వస్తుంది ఓవరాల్గా లుక్. నేను ఓవరాల్గా వేసి చూపిస్తాను మీకు, ట్యాజల్స్ కూడా వేసి ఫైనల్ లుక్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా? డిజైన్ సింపుల్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.